కూడా పాల్గొన్నారు. వాళ్ళ మాటల్లో తెలిసిన ప్రయత్నం చెప్పండి. వాసు యాదవ్ మీద అక్రమ కేసులు పెట్టి బనాయించడం జరిగింది. తల్లిగారు కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం ఎలా? ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల నుంచి ముఖ్యంగా బీసీల పైన ఎక్కువ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అంటే బీసీలు, అందులో ముఖ్యంగా యాదవ నాయకులపైన బీసీలు ఎదుగుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలకు పెద్దపీట వేసి రాజకీయంగా వాళ్ళకి ఎంతో ముందడుగు తీసుకొచ్చినారు. వీళ్ళు ఎదుగుతా పోతే మాకు ఇబ్బంది అనేసి మొట్టమొదటిగా పులివెందుల బై ఎలక్షన్లో అటాక్ చేసింది నా మీద. సుమారు 100 మంది పైన వచ్చి నన్ను చంపాలని ట్రై చేశారు. దాని తర్వాత మా యాదవ్ కమ్యూనిటీ నుంచి కార్మూడి సునీల్ గారు కావచ్చు, అదేవిధంగా బీసీ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు యాదవ్ గారి మీద కావచ్చు, లేకపోతే విరూపాక్ష మీద కావచ్చు, లేకపోతే వెనక సిద్దిలి అప్పలరాజన్న మీద కావచ్చు, అట్లా చూసుకుంటూ పోతే ముఖ్యంగా బీసీ నాయకులు ఎవరెవరు ఎదుగుతున్నారో వాళ్ళ మీద ఒక అక్రమంగా కేసులు పెట్టాలి, వాళ్ళ జైల్లో పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసిన కుట్రలో భాగంగా వాసు గారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మనకందరికీ తెలిసిందే, తిరుపతి ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళ ఈ జేపీ శ్రీనివాస్ సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత కేసులలో వాళ్ళు విట్నెస్గా ఉన్న వాళ్ళ భార్య వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా చేస్తే దానికి మీ పాత్రికేయ మిత్రులు మీరు పోయినారు, మీరు ఫుటేజ్ తీసుకోవడం కోసం. దానికి సంబంధించి మా బీసీసీఎల్ తరఫు వాళ్ళకి ఏదైనా అసిస్టెన్స్ కావాలని వేరే వాళ్ళు ఎవరైనా వెళ్తే అసలు ఆ రోజు జరిగిన సంఘటనలో వాసు అనే వ్యక్తి ఎక్కడే కానీ లేడు. కానీ కేవలం తిరుపతిలో యాదవ్ కమ్యూనిటీ పరంగా, లేకపోతే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి అన్నకు ఒక రైట్ హ్యాండ్గా ఉండి మొత్తం అన్ని కార్యక్రమం చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. పాత కక్షలను మనసులో పెట్టుకొని ఈరోజు 307 కేసు పెట్టి జైల్లో పంపించడం జరిగింది. ఈ జేపీ శ్రీనివాస్ గారికి ఈరోజు ఇదే పాత్రికేయ మిత్రుల ద్వారా ఒక సవాల్ విస్తున్నాను. తిరుపతిలో ఇంకా ఎంతమంది యాదవులు ఉన్నా అందరినీ జైల్లో పెట్టుకున్నా ఎవరే కానీ వెనక అడుగు వేసే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఈ బీసీ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన బీసీ సెల్, అదేవిధంగా యాదవ్ కమ్యూనిటీ ప్రతి ఒక్కరము ముందుండి నడిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెడతాం. మీరు పెట్టే దొంగ కేసులు మేము ఎవరూ భయపడమనేసి తెలియజేస్తూ ఇందులో భాగంగానే మళ్ళీ వాసు గారి కాణిపాకంలో ప్రమాణం చేసి చెప్పినారు. ఈరోజు పుట్టెడు దుఃఖంతో, ఎంత వయసుంది, అందరి తల్లి మాదిరే ఎంత వయసుంది, కొడుకును అక్రమ కేసుల్లో జైల్లో పెడితే ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు ఇదే శ్రీనివాస్కు నేను సవాల్ విసురుతాను. నువ్వు నిజంగా మా వాసు తప్పు చేస్తుంటే, నువ్వు రా, నేను వస్తా, ఈడ బహిరంగ చర్చ చేద్దాం, లేదా ఈడ నువ్వు ప్రమాణం చేద్దాం. అంతేగాని నీ చేతిలో పవర్ ఉందని ఈరోజు చూపిస్తే ఈరోజు ఇదే కార్యక్రమంలో ఈ పోలీసులు కూడా నేను ఖచ్చితంగా హెచ్చరిస్తాను. వచ్చేది మా ప్రభుత్వమే. మీరు 7 సముద్రాల అవతల ఉన్నా కూడా ఖచ్చితంగా తెస్తాము. మీరు పెట్టిన దొంగ కేసు ప్రతి కేసుకు మరొక కేసు పెడతామనేసి ఈరోజు ఈ వెంకన్న సాక్షిగా, తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. మీరు దొంగ కేసులు మేము భయపడే సమస్య లేదు. ఈ తల్లికి మేమందరము కొడుకుల మాదిరి పుట్టెడు దుఃఖంలో ఉంది, మేమందరం అండగా నిలబడతామనేసి మరొకసారి ఈ తల్లికి తెలియజేస్తూ ఈ బీసీ ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఎవరూ భయపడము, మీ దొంగ కేసులు మేము భయపడమనేసి ఈరోజు మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ మాజీ మేయర్